వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మీద, అదేవిధంగా పెట్రోల్ ఛార్జీల పెంపు మీద, మా సామాన్యులు సమిధులవుతున్న తీరు మీద లైవ్ డిబేట్ కొనసాగుతుంది. మరొక అంశం తీసుకుందాం. కార్మిక రంగాన్ని కరోనా కాటు వేసింది. నిజంగా కూడా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 45 కోట్ల మంది కార్మికుల్లో అత్యధికులు కటిక పేదరికంలోకి జారిపోయి ఆకలి బాధతో అలమటిస్తున్నారు. కోవిడ్ 2వ దశ విజృంభణ ఇలా సాగితే, లేకుంటే పొరపాటున గ్రహపాటున 3వ దశ ఎఫెక్టు ఇంకా సీరియస్గా ఉంటే కార్మికులు ఆకలి చావులు చచ్చే ప్రమాదం ఉంది. ఆ ప్రమాద గంటికలు ఇప్పుడే మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి. నిజంగా కూడా వలస కార్మికులు కావచ్చు, తర్వాత మిగిలిన రంగాల కార్మికులు కావచ్చు, వారి బాధను పోగొట్టాలంటే ఏం చేయాలి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందున తక్షణ కర్తవ్యం ఏంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాపారావు గారు చెప్పండి సార్. రైట్. నిరుడు లాక్డౌన్ అమలైన ఏప్రిల్ మే మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 1 కోటి మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. జూన్ నాటికి వీరిలో 85% ఉద్యోగాలను తిరిగి కొంత పొందగలిగిన ఇంకా 15 లక్షల మంది కార్మికులు పూర్తిగా ఉపాధి కోల్పోయారు. నిజంగా కూడా 2వ దశ వచ్చేసరికి ఆ శాతం కూడా బాగా పెరిగిపోయింది. ఈ కోవిడ్ 2వ దశ విజృంభణ మరింత పెరిగితే కార్మిక రంగానికి తీరని అన్యాయం జరుగుతుందన్న వాదన చాలా బలంగా వినిపిస్తుంది. ఒకటి సార్, ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరం ఇప్పటిదాకా జరిగిన 5-6 నెలల కాలంలో 2 కోట్ల మందికి పైగా ఉపాధి కోల్పోయారు. ఇది గత సంవత్సరం జరిగిన డిస్లొకేషన్ కి అదనంగా. దాంతో పాటుగా ఏంటంటే మనకి అసంఘటిత రంగం చాలా పెద్దది ఈ దేశంలో. అంటే ఎవరి చిన్న వ్యాపారం వాళ్ళు చేసుకునే వాళ్ళు, సొంత ఉపాధి కల్పించుకుని బతికే వాళ్ళు, ఎక్కడైతే సంఘటితంగా ఈపీఎఫ్ లా అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కిందకి రాని జనరల్ గా అసంఘటిత రంగం అనేది అట్లా చూస్తాం. ఆ రంగం చాలా పెద్దది. 45 కోట్ల మంది ఉన్నారండి దేశవ్యాప్తంగా. 45 కోట్ల మంది. అదే. అయితే ఈరోజు ఏంటంటే సంఘటిత రంగంలో ఉన్న కొద్దిపాటి మంది కూడా కోవిడ్ తొలి వేవ్ పోయిన సంవత్సరం, ఈ వేవ్ ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం, ఈ వేవ్ వల్ల కొద్దిపాటి మంది సంఘటిత రంగంలో ఉన్న వాళ్ళు కూడా అసంఘటిత రంగంలోకి నెట్టివేయబడుతున్నారు. అందుకే ఈ మొన్న పోయిన నెల ఇది ఉంది కదా ప్రావిడెంట్ ఫండ్, దాని కింద నమోదులు 23% తగ్గినాయి. అంటే అసంఘటిత రంగం పెరిగిపోతుంది, సంఘటిత రంగంలోని వాళ్ళు తగ్గిపోతున్నారు. రెండో పక్కన ఈ రోజు చూడండి, బంగారం కుదోబెట్టేది మధ్యతరగతి అప్పుల పాలవటం కానివ్వండి, పేదవాళ్ళు అయితే చితికిపోయారు, పనులు లేక కటకట్లాడుతున్నారు. పూర్తిగా మధ్యతరగతి పని కూడా అయిపోయింది. ఆ కారణం చేతనే బంగారం తనఖా పెట్టుడు 82% పెరిగింది. దక్షిణ భారతదేశంలో కొంచెం తక్కువగానే బంగారం తాకట్టు పెట్టడం ఈరోజు కొంచెం అంత జరగటంలా కంపారిటివ్గా ఎక్కువే ఉంది ఇక్కడ కూడా. కానీ ఏంటంటే ఉత్తర భారతదేశం, తూర్పు భారతదేశం, పశ్చిమ భారతదేశం పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ప్రజలది. అంటే అప్పుల పాలై ఉన్నారు ప్రజలు. ఉపాధి, పాపారావు గారు, ఉపాధి కోసుకుపోయింది, ఆదాయ మార్గాలు కోసుకుపోయాయి. అసలు జీడిపిలో ఒకసారి 5% పడిపోయింది. అది చాలా ఆందోళన కలిగిస్తుంది. కార్మిక శక్తి వాటా, శ్రామిక శక్తి వాటా అనేది. అంటే ఇక్కడ జీడిపి ఇంకా ఈ మాత్రమైన సంఖ్య కనపడుతుంది కదండి. మీకు 8% ఏదో కనపడుతుందని చెబుతున్నారు, రేపు పొద్దున అంత ఉంటుందని. ఈ మాత్రమే జీడిపి కనపడటానికి కారణం ఏంటంటే ప్రజలు బాగుంటాం కాదు, కే షేప్డ్ రికవరీ అని ఒకటి చెబుతున్నారు. కే షేప్డ్ అంటే కే ఆకారంలో ఉంటుంది రికవరీ. అవును, అసమానతలతో కూడిన రికవరీ. అంటే పైకి కేక్ ఒక గీత పైకి ఉంటుంది కదా, పైకి పోతుంది. అంటే ధనవంతులు పైకి పోతున్నారు, కిందకుండే గీత కిందకి ఇంకా పోతుంది. అంటే పేదవాళ్ళు, సామాన్యులు మరింత కింద పోతున్నారు. ఈ రకమైన రికవరీ జరుగుతుంది ఈ దేశంలో. కోవిడ్ అనంతర కాలంలో అసలే అసమానతలు ఎక్కువ ఉన్న దేశంలో ఇది జరుగుతుంది. అంటే పైన గీత పైకి పోవటం అంటే డబ్బులున్న వాళ్ళు కొద్దిమంది ఇంకా ధనవంతులు అవటం వల్ల ఈ మాత్రం మార్కెట్ లో కదలిక ఉండి జీడిపి పెరుగుతున్నట్టుగా కనపడుతుంది తప్పితే వాస్తవానికి జీడిపి సంఖ్య కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల దుస్థితికి ఈ రోజు తార్కాణం కాదు. జీడిపి సంఖ్య కాస్త పచ్చగానే కనపడుతుంది. ఆ మాత్రం కనపడ్డా, నెగటివ్లు కనపడ్డా పచ్చగానే. అంటే ఏం చేయాలి ప్రభుత్వం? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో నాకు తెలిసి ఏముండదు. కేంద్ర ప్రభుత్వం మనం పదే డిమాండ్ చేస్తున్నాం సార్. కేసీఆర్ గారు చెప్పారు, నేను కూడా అంతకు ముందు చాలా కాలం రోజుల క్రితమే ఫస్ట్ ఛానల్స్ లో బిగిన్ చేసినప్పుడే నేను చెప్పాను. ఈ రోజు అత్యవసరమైంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం డబ్బుని ప్రజల అకౌంట్ లోకి జమ చేయాలి. డబ్బులు చేయాలి. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. ఈ రోజు వాళ్ళు కొనే శక్తి లేదు, వాళ్ళకి ఆదాయాలు లేవు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే గానీ వాళ్ళు కొనుగోలు చేయలేరు. వాళ్ళు కొనుగోలు చేస్తే గానీ మార్కెట్లో అమ్మకాలు జరగవు. అమ్మకాలు జరిగితే గానీ కంపెనీలు పనిచేయలేవు, వాటికి లాభాలు రావో, వాటిని అవి నిలదొక్కోలేవు.
ఎందుకని ఇన్ని ఉన్నాయి కాబట్టి అంటే ప్రజల చేతిలో డబ్బు ఉండాలి, ఆ డబ్బు పెట్టండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాం అందరం. హెలికాప్టర్ మనీ అనే పేరు హెలికాప్టర్ మనీ కూడా అన్నారు. అవును. చెప్పారు. కానీ ఈ రోజు చూడండి, ప్రభుత్వం పోయిన సంవత్సరం కోవిడ్ మొదటి వేవ్ లో 3 నెలల పాటు 500 అని బెత్తం కూడా కాదు, కిల్లికి విధించినట్టు విధించింది. కానీ అవును, అవును, కార్పొరేట్ అవును, అవును. రైట్, రైట్. ఒక్క నిమిషం పాపరావు గారు, పాపరావు గారు ఒక్క నిమిషం, పాపరావు గారు, పాపరావు గారు ఒక్క నిమిషం, పాపరావు గారు ఒక్క నిమిషం, పాపరావు గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం పాపరావు గారు. గఫూర్ గారు, దేశవ్యాప్తంగా 23 కోట్ల మంది కార్మికుల కనీస వేతనం పడి, అంటే 370 రూపాయలు కనీస వేతనం ఉంటే అది కూడా పడిపోయింది. నిజంగా కూడా చాలా ఆందోళన కలిగించే అంశం. ఎట్లా చూస్తారు మీరు? నేను ఎందుకంటే దిలీప్ గారు బాధపడిన వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన చేసిన వాగ్దానం అంటే యూత్కు సంవత్సరానికి 2 కోట్ల కొత్త ఉద్యోగాలు ఇస్తామని 2014లో వాగ్దానం చేశారు. అయితే వారి యొక్క పరిపాలన దౌర్భాగ్యం ఏంటంటే కొత్త ఉద్యోగాలు కొత్తగా రావడం లేదు, ఉండే ఉద్యోగాలే వేగంగా లక్షల ఉద్యోగాలు పడిపోతూ ఉన్నాయి. ఇప్పుడు కరోనా వచ్చినటువంటి అడిషనల్ పరిస్థితుల్లో చాలా ఉద్యోగాలు పోయినాయి. కానీ అంతకుముందే జిఎస్టీ పెట్టినప్పుడు కానీ, అట్లాగే డిమానిటైజేషన్ పెద్ద నోట్ల రద్దు చేసినప్పుడు కానీ సాంప్రదాయ పరిశ్రమల నడ్డి విరిచేసినారు. మొత్తం దాదాపు 30% ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది ఈ రెండింటితో అనేటువంటిది అన్ని పత్రికలు రాసాయండి, అన్ని సర్వేలు చెప్పాయి. ఇప్పుడు ఈ మహమ్మారి కోవిడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా వేగంగా నిరుద్యోగం పెరుగుతుంది. అంతకుముందే భారతదేశ చరిత్రలో ఉన్నంత నిరుద్యోగం గతంలో ఎప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నంత నిరుద్యోగం అని అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ నిరుద్యోగ సమస్యకు అసలు కేంద్ర ప్రభుత్వం ఏమైనా స్పృహలో ఉందా? ఎట్లా కాపాడాల జనాన్ని ఆలోచిస్తున్నారా? మేము ట్రేడ్ యూనియన్స్ గఫూర్ గారు బీజేపీ ప్రభుత్వము ఇటీవల గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది, ఇలాంటి అసంఘటిత రంగ కార్మికుల కోసం, పేద వర్గాల కోసం. అది ఎందుకు అమలు కావడం లేదంటే ఏం చెప్తారు? కాదు వెంకట్ గారు, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన నేను అధ్యయనం చేసిన. గరీబ్ కళ్యాణ యోజనలో అది గాలిపోయే పేలపిండి కృష్ణార్పణం అంటారు చూడండి. గరీబ్ కళ్యాణ యోజనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఏం లేదండి, ఆ బియ్యం తప్ప. 3 నెలలు కూడా 500 రూపాయలు ఇవ్వలేదు, 1 నెల ఇచ్చారు. ఆ తర్వాత ఏది సిలిండర్లు ఫ్రీగా ఇస్తామన్నారు, అది కూడా కొంతమందికి ఆ దీపం పథకం కింద ఇంతకుముందు వచ్చే వాళ్ళకి తప్ప వాళ్ళకు కూడా ఇవ్వలేదు. నేను చెప్పేది ఏమిటంటే మేము మొత్తం అన్ని ట్రేడ్ యూనియన్స్ అండి, ఇక్కడ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి కేంద్ర ప్రభుత్వం రిప్రజెంట్ చేసింది ఏమంటే, అయ్యా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో 10,000 రూపాయలు నెలకు ఇచ్చినా పర్వాలేదు, కనీసం ఇప్పుడు తక్షణం ఆదుకోండి లాక్డౌన్ పీరియడ్ లో. ఇప్పుడు వెంకట్ గారు నేను అడుగుతున్నా, దిలీప్ గారిని ఒకసారి వెరిఫై చేసుకోండి. అమెరికాలో దాదాపుగా ₹1,00,000 ఇచ్చారు లాక్డౌన్ పీరియడ్ లో పేదలకు. అవునండి. చైనాలో ₹1,00,000 ఇచ్చారు. జపాన్ లో, లండన్ లో, అంటే బ్రిటన్ లో 80% ఆఫ్ ది శాలరీ గవర్నమెంటే పే చేసింది ప్రైవేట్ ఎంప్లాయీస్ కు. ప్రపంచంలో అన్ని దేశాలు ఇస్తుంటే మీకేం పోయే రోగం వచ్చిందండి? మీరు ఏమి ఇచ్చినారండి? బియ్యం తప్ప. మీకు చిన్న ఉదాహరణ. కాబట్టి ప్రజల యొక్క పరిస్థితులు పట్టించుకోవడం లేదు. తక్షణం వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే మార్కెట్ సర్క్యులేషన్ లోకి వస్తుందండి. మనీ ఇప్పుడు సర్క్యులేషన్ రావాలా. 20 లక్షల కోట్లు ఆత్మ నిర్భరత ప్యాకేజ్ అంటున్నారు. ప్రజలకు ఏం లేదండి. గరీబ్ కళ్యాణ్ యోజనలో ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించి మా డబ్బులు అండి, ప్రావిడెంట్ ఫండ్ మా డబ్బులు మమ్మల్ని తీసుకొని మీరు పాపరావు గారు చెప్తున్నారు. ఏం లేదు, ఇప్పుడు గఫూర్ గారు చెప్పిన దానికి ఉదాహరణ అమెరికా లాంటి దేశాల్లో మంచి ఉద్దీపన పథకాలు ఇవ్వడం వల్ల ఈ రోజు నిరుద్యోగం భారీగా తగ్గుతుంది, ఎకానమిక్ గ్రోత్ పెరుగుతుంది. అందుకే ఈ మధ్య కాలంలో వచ్చిన వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన దానికంటే ఎక్కువగా ఉండబోతోంది. అన్ని దేశాల్లో కలిసి సగటు ముందుగా అంచనా వేసిన దానికంటే మెరుగ్గాను ఎక్కువగాను ఉండబోతుంది. భారతదేశంలో మాత్రం ముందుగా అంచనా వేసిన దానికంటే వృద్ధి రేటు తగ్గిపోబోతుంది, నెగటివ్ వాళ్ళంతా పోతుంటే భారతదేశంలో మోడీ గారు మాత్రం ఈ ప్రపంచ బ్యాంక్ ఏదైతే ఈ డేటా ఇచ్చిందో ఆ ప్రపంచ బ్యాంక్ ఆదేశానుసారం ఫిస్కల్ డెఫిసిట్ పెరగకూడదని చెప్పి నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు తక్షణం ఆదుకోవడానికి, ప్రజల్ని ఆదుకోవడానికి ముందు కేంద్ర ప్రభుత్వము పాపరావు గారు చెప్పినట్టుగా ప్రజల చేతిలోకి డబ్బులు ఇవ్వాలండి.
ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వకపోతే తప్పదు. మీరు ఆదానికి ఇచ్చేది కట్టబెడుతున్నారు, దేశాన్ని కట్టబెడుతున్నారు. ఆదానికి ఇచ్చే బదులు ప్రజలకు ఇవ్వండి, అంబానికి ఇచ్చే బదులు ప్రజలకు ఇవ్వండి. రెండవది ఏమంటే గ్రామీణ ఉపాధి హామీ నిధులు తగ్గించేస్తున్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ఉపాధి పెంచాలి, మీరు నిధులు పెంచండి. అట్లాగే అర్బన్ ఏరియాస్ లో నిరుద్యోగం చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి గ్రామీణ ఉపాధి సృష్టించండి అని నేను డిమాండ్ చేస్తున్నాను. రైట్ గఫూర్ గారు, రైట్. రవి గారు ఏం చెప్తారు? మల్ల రవి గారు, రైట్. దిలీప్ గారు ఇప్పుడు ఏంటంటే ఈ అదానీ అంబానీలను కానీ లేదా రాబర్ట్ వాద్రాలను కానీ మోడీ బుక్కియలే. లిబరైజ్ ఎకానమీలో ఉన్న సిస్టమ్లు వాడుకొని, లూప్ హోల్స్ వాడుకొని లక్షలాది కోట్లాది కొన్ని వేల మంది. దిలీప్ గారు ఈ దుర్భర పరిస్థితుల దృష్ట్యా దేశంలో సామాజిక సంక్షేమ కార్యక్రమాల పునర్వ్యవస్థీకరణ తక్షణ అవసరం. అది ఎవరన్నా రాజకీయ పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో, పాండమిక్ నుంచి కోలుకుంటే క్రమంలో సంక్షేమ కార్యక్రమాల పునర్వ్యవస్థీకరణ అనేది తక్షణ అవసరం. దీనికోసం గరీబ్ కళ్యాణ్ యోజన అనే ఒక స్కీమ్ పెట్టారు. ఆ స్కీమ్ గ్రౌండ్లో ఏ మేరకు పనిచేస్తుంది? నెంబర్ 1, జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ 2, నెంబర్ 3, ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆ లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి ఒక 4-5 సజెషన్స్ దేశవ్యాప్తంగా వస్తున్నాయి. ఏ మేరకు మీరు పరిశీలించే అవకాశం ఉంది దిలీప్ గారు? నాకు ఒక నిమిషం టైం ఇవ్వాలి. ఉద్దేశించి ఎవరికైతే ఈ పథకాలు మీరు గరీబ్ కళ్యాణ్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఖచ్చితంగా ఈ రోజు ఇంకా కాంప్రహెన్సివ్ గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్న దాంట్లో డిస్ప్యూట్ లేదు. తర్వాత ఈ రోజు మార్కెట్ లో ఈ నిరుద్యోగ సమస్య పెరిగిందనే దాంట్లో కూడా అనుమానమే లేదు. అందుకనే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి, మైక్రో ఇండస్ట్రీస్ అనేది కూడా వారు గఫూర్ గారు చెప్పినట్టుగా ఆ ప్యాకేజ్ రాలేదు. కానీ వారికి ఉద్దేశించిన 22 లక్షల కోట్లే. ఎవరైతే గతంలో ఎంఎస్ఎంఈ కింద రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఏ క్వశ్చన్స్ కూడా వేయకుండా 25% లోన్ తీసుకోవడానికి డైరెక్ట్ గా వర్కింగ్ క్యాపిటల్ కి డిపాజిట్ చేసింది. అందరి అకౌంట్ లో మీరు ఎవరు అడిగినా చెప్తారు. వర్కర్స్ వేజెస్ ఇవ్వమని చెప్పాలా? మీరు కండిషన్ పెట్టేది వర్కర్స్ వేజెస్ ఇవ్వమని. ఒక్క నిమిషం. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది మాక్సిమం ఇక్కడ మన దగ్గర యాక్టివిటీ అండి. ఎంటైర్ కంట్రీ లోపల ఈ ఎవరైతే లేబర్ ఉన్నారో కన్స్ట్రక్షన్ లేబరే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే ఆ రంగంలో ఎప్పుడు నిరంతరంగా పనులు జరుగుతున్నాయి. అయితే ఈచ్ స్టేట్ కి కూడా కన్స్ట్రక్షన్ సెస్ కలెక్ట్ చేయడానికి వాళ్ళకే ప్రొవిజన్ ఉంది. అది మనం కనిపే ట్యాక్స్ కాదు, ఎప్పటి నుంచో ఉన్న లేబర్ యాక్ట్. ఆ సెస్ వాడుకోవచ్చు. ఆ ఈవెన్ తెలంగాణలో ఈ రోజు 2,000 కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే అకౌంట్ లో కనపడతాయి ఆ సెస్. ఇట్లాంటి సెస్లు ప్లస్ మీరు అన్నట్టు ఈవెన్ ఈపీఎఫ్ నుంచి కూడా 75% ఆఫ్ మీ డిపాజిట్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఏది కోవిడ్ దృష్టిలో పెట్టుకోనని ఈ 2 ఫేజెస్ లో మీరు చేసుకోవచ్చు. అది కొత్తగా ఇది ఆర్గనైజ్ సెక్టార్ కోసం ఇచ్చినటువంటి రిలీఫ్. మీరు అన్నట్టు అనార్గనైజ్ సెక్టార్ ఊహించని రీతిలో చాలా మంది భద్రత కోల్పోయారు, ఉద్యోగాలు కోల్పోయారు, వాళ్ళకి ఆదాయం లేదు. కాబట్టి ఒక ప్యాకేజ్ ఖచ్చితంగా ఈ రోజు ఆలోచన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. అతి త్వరలో అది మీరు చూస్తారు. అయితే ఇది ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ కాదండి, ఇంటర్నేషనల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ అమెరికా, యూరోపియన్ కంట్రీస్ లో కూడా సడన్ గా వాడు ఎకానమీస్ కొలప్స్ అయినాయి, చాలా ఇండస్ట్రీస్ క్లోజ్ అయినాయి. మీకు తెలుసు లాక్డౌన్ ఉంటే ఏం జరుగుతుందో, జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి వచ్చేది రాష్ట్రాలకు కూడా, సెంటర్ కూడా. సో ఇందులో బయటపడడానికి రకరకాల మార్గాలు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఉద్దీపన పథకాలు మరికొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. బట్ చేసింది ఇంకా చాలా చేయాల్సిందనే విషయంలో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ దిలీప్ గారు. చర్చలో పాల్గొన్న పాపారావు గారికి, గఫూర్ గారికి, రవి గారికి, దిలీప్ గారికి ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా పెట్రోల్ ఛార్జీల తగ్గింపు పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సంఘటిత రంగ కార్మికులను, అసంఘటిత రంగ కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోవిడ్ పాండమిక్ టైంలో పడిపోతున్న అసంఘటిత రంగ కార్మికుల సంఖ్యను మరింత పెంచడంతో పాటు ముఖ్యంగా కొన్ని ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించి వారిని అక్కరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంక్షేమ కార్యక్రమాలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఏదైతే కేంద్రం ప్రవేశపెట్టిందో గరీబ్ యోజన పథకాన్ని మరింత గ్రౌండ్ లెవెల్లో దాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న లోపాలను సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మంచి సూచనలు దేశవ్యాప్తంగా వస్తున్నాయి. ఏ మేరకు కేంద్రం వాటిని ఆలకిస్తుంది చూద్దాం. ఇది వాటి లైవ్ షో. రేపు మరో ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.